హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాంతార సినిమా రిలీజ్ కి ఇంకొక 2 రోజులు మిగులుండగా ఇప్పుడు అది ఒక వివాదంలో చిక్కుకోవడం చూస్తున్నాం. సో నెటిజన్స్ అందరూ కూడా కాంతార 1 ని బాయ్కట్ చేయాలని చెప్పేసి మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎందుకు బాయ్కట్ చేయాలనుకుంటున్నారు, మరి దీని దెబ్బ కాంతార 1 పైన ఏ విధంగా పడబోతుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మనం ఇంకా 2 రోజులే ఉండగా ఇప్పుడు ఒక చిన్న వివాదంలో కాంతార 1 చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అంటే తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని బాయ్కట్ చేయాలని చెప్పేసి ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే రిషబ్ శెట్టి గారు నిన్న ఈవెంట్‌లో ఆయన కన్నడలో మాట్లాడడం జరిగింది. ఆయన ముంబై వెళ్ళినప్పుడేమో హిందీలో మాట్లాడారు. తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్‌లో మాట్లాడారు. మరి తెలుగు విషయానికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి. సో ఈ తెలుగు వాళ్ళని అగౌరవపరచడమే అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఇప్పుడు బాయ్కట్ చేస్తే సినిమా మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళి హ్మ్. కన్నడ భాషలో మాట్లాడకపోతే హ్మ్. ఎవరైనా సర్వైవ్ అవ్వగలరా? సరే. అవ్వగలరా? లేదు. లేదు కదా. హ్మ్. ఈ మధ్య కాలంలో కన్నడ భాష మీద వచ్చినంత గొడవ ఏ భాష మీదైనా వచ్చిందా? లేదు మేడం. ఈవెన్ ఆటో డ్రైవర్స్ కావచ్చు, టాక్సీ డ్రైవర్స్ కావచ్చు, కన్నడలో మాట్లాడకపోతే ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. హ్మ్. మరి ఇంత పెద్ద మార్కెట్, తెలుగు మార్కెట్ అనేది, తెలుగు చిత్రసీమ అనేది, తెలుగు ప్రేక్షకులు అనేవాళ్ళు అవును. ఏ భాష అయినా సరే వాళ్ళు ఆదరిస్తారు. హ్మ్. భాషా భేదం లేదు వాళ్ళకి. వాళ్ళు అసలు చాలా విశాల హృదయంతోటి ఆలోచిస్తారు. మరి మీరు తెలుగు భాషకు సంబంధించి తెలుగులో మాట్లాడకుండా మీరిక్కడ సినిమా ప్రమోషన్ చేసుకున్నప్పుడు హ్మ్. అది అగౌరవపరచటమేగా. అంటే వీళ్ళు ఎలాగైనా పర్వాలేదు. ఈ మధ్య కాలంలో మీరు గమనించారంటే హ్మ్. తమిళ సినిమాలు కూడా, మలయాళ సినిమాలు కూడా హ్మ్. టైటిల్స్ తమిళంలో, మలయాళంలో ఉంటే రిలీజ్ చేస్తున్నారు. మీరు దాన్ని కూడా అడ్డుకోవాలి. అవును. ఎందుకంటే భాష ముఖ్యమండి. హ్మ్. తెలుగు భాషకి వాళ్ళు గౌరవం ఇవ్వనప్పుడు మీరు ఆ సినిమాలు చూడక్కర్లా. కరెక్ట్ మేడం. ఎందుకంటే రాజ్ కుమార్ గారు బతికున్నప్పుడే హ్మ్. మొదట కన్నడకే ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాతే మిగతావన్నీ. ఈవెన్ థియేటర్స్‌లో కూడా వేరే సినిమాని రిలీజ్ చేయనిస్తారా ముందు? హ్మ్. చేయనివ్వరు వాళ్ళు. ఓకే. వాళ్ళు గౌరవం ఇచ్చుకోమనండి. తప్పులేదది. తమిళ్ వాళ్ళు కూడా ఇచ్చుకుంటారు. కానీ తమిళ్ వాళ్ళ దగ్గర ఉన్నదేంటంటే, వాళ్ళు ఏ భాష వాళ్ళనైనా వాళ్ళు ఆదరిస్తారు. ఓకే. వాళ్ళు హిందీకి వ్యతిరేకం తప్ప, వాళ్ళు తెలుగుకి గాని, మలయాళానికి గాని, మరే భాషకి గాని వాళ్ళు వ్యతిరేకం కాదు. వాళ్ళు ఈవెన్ వాళ్ళ నాయకులే తెలుగు వాళ్ళు ఉన్నారు గతంలో. అవును. ఆ విషయంలో తమిళ వాళ్ళు చాలా విశాల హృదయం వాళ్ళది కూడా. హ్మ్. నేననేది, నేనెవరిని కూడా తప్పు పట్టట్లే. మీ భాష మీద మీరు గౌరవం పెట్టుకోండి. కానీ నా రిషబ్ శెట్టి గారొచ్చి హ్మ్. కన్నడలో మాట్లాడటం ఏంటిక్కడ? ఎందుకంటే కొంచెం తెలుగు మాట్లాడి తర్వాత ఇంగ్లీష్‌లోనో, హిందీలోనో ఆయన మాట్లాడాలి. హ్మ్. ఇది కన్నడ నాడు కాదుగా. ఇది తెలుగు నాడిది. ఓకే. తెలంగాణలో కూడా తెలుగే కదా ఉంది. అవును. ఏ రాష్ట్రమైనా ఈ 2 రాష్ట్రాల్లో తెలుగే మాట్లాడతారు. కాబట్టి ఇవాళ నెటిజన్స్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే తప్పు లేదది. హ్మ్. ఎందుకంటే ఇదే కన్నడ వాళ్ళు అంత పెద్ద గొడవలు చేసేటప్పుడు, ఈవెన్ మహారాష్ట్రలో మరాఠా కోసం అంత వాళ్ళు ఉద్యమాలు చేసేటప్పుడు, తెలుగు భాషను గౌరవించాలండి. తెలుగు భాషకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీ మార్కెట్ ఇక్కడ చాలా విస్తృతం మీకు. అది గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఇక్కడ ప్రజల్ని మీరు ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. ఓకే. ఈవెన్ ఇప్పుడు హీరోలున్నారండి, లేతే హీరోయిన్స్ ఉన్నారండి. వేరే భాషల వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు, వాళ్ళు తెలుగు నేర్చుకోవట్లేదు చాలా మంది. మీరు గమనించండి. తెలుగులో మాట్లాడరు. హ్మ్. ఎంత స్టైల్‌గా మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్నారు. ఆ రోజులు ఎళ్ళిపోయాయి. ఓకే. ఇప్పుడు తెలుగు భాష మీరు నేర్చుకుని తీరాలి ఎవరైనా సరే. హ్మ్. ఇదొక ఉద్యమంలా సాగాలండి. నేనైతే ఒప్పుకోను దానికి. హ్మ్. భాషకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఓకే. మీరు ఏ భాష వాళ్ళనైనా పెళ్లి చేసుకోండి. అది మీ వ్యక్తిగతం. కానీ ఇప్పుడు మీరు సుమలత గారు అంబరీష్ గారిని పెళ్లి చేసుకున్నారు. హ్మ్. పెళ్లి చేసుకున్నాక ఆవిడ కన్నడ నేర్చుకున్నారావిడ. ఇప్పుడు కన్నడలోనే మాట్లాడతారావిడ. ఓకే. మీరు కావాలంటే చూసుకోండి. చక్కటి కన్నడ మాట్లాడతారావిడ. హ్మ్. ఎవ్వరైనా అంతే. మీరు వేరే భాష వాళ్ళని చేసుకున్నప్పుడు వాళ్ళ భాష నేర్చుకుంటున్నారు కదా. హ్మ్. తెలుగు భాషకి సంబంధించిన వ్యక్తుల్ని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు తెలుగు ఎందుకు నేర్చుకోరు? మీ పిల్లలకి ఎందుకు తెలుగు నేర్పరు? నేర్పాలి. అవును. ఎందుకంటే మీరు ఈ గడ్డ మీద ఉన్నప్పుడు ఈ గడ్డ మీద ఉండే భాష మాట్లాడాలి. తెలంగాణ భాష, ఆంధ్ర భాష అది అనవసరం. తెలుగు హ్మ్. భాష మాట్లాడాలి. కాబట్టి ఈ విషయంలో నిన్న ఆయన చేసిన దానికి నెటిజన్స్ అడుగుతున్నది చాలా సబబండి. ఖచ్చితంగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయమనండి. హ్మ్. తెలుగులో రిలీజ్ చేయమనండి. క్షమాపణలు అక్కర్లా. హ్మ్. నా సినిమా చూడండి. నా సినిమా రిలీజ్ అవుతోంది అని తెలుగులో ఒక వీడియో రిలీజ్ చేసి అప్పుడు సినిమా రిలీజ్ చేసుకోమనండి. ఓకే. ఇది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే
ఎవరు కూడా తెలుగు వాళ్ళని ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి. తెలుగు వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ ఈ రోజు నెంబర్ 1 ఉంది వరల్డ్ లో. తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప వాళ్ళు. ఓకే. కాబట్టి వీళ్ళకి డబ్బు ఉంది,